బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ప్రతిరోజూ సరికొత్త మలుపులతో సాగుతున్న ఈ సీరియల్ రాబోయే ఎపిసోడ్స్లో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టానికి చేరుకోబోతోంది. ఇప్పటివరకు నడిచిన కథ ఒక ఎత్తు అయితే, ఇకపై జరగబోయే కథాంశం మొత్తం ఈ సీరియల్లోనే ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా సూరజ్ అసలు గుర్తింపు ఏంటి? అతడు ఎవరి తరఫున ఇక్కడికి వచ్చాడు? ఎందుకు దీపకు అంతలా సపోర్ట్ చేస్తున్నాడు అనే నిజాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు రావడంతో కథ ఊహించని విధంగా మారిపోయింది. ఈ రోజు వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు కథ మొత్తం పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మన వీడియోను లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక కథలోకి వెళ్తే, మొదటగా సూరజ్ని శివనారాయణ అందరి ముందు కొట్టడంతో దీప మనసు తీవ్రంగా గాయపడుతుంది. సూరజ్ తప్పు చేసే మనిషి కాదని దీప గట్టిగా నమ్ముతుంది. అయితే కార్తీక్ మాత్రం, నాకు మొదటి నుండి సూరజ్ మీద ఎందుకో అనుమానంగానే ఉంది అని దీపతో అంటాడు. దానికి దీప సమాధానమిస్తూ, లేదు బావా. సూరజ్ మనం అనుమానించవలసిన మనిషి కాదు. పెద్దయ్యగారు అందరి ముందు అలా కొట్టేసరికి అతడు ఎంత బాధపడుతూ ఉంటాడో అని ఆవేదన చెందుతుంది. ఆ సమయంలో దీప కిచెన్లో జ్యూస్ తయారు చేస్తూ ఉంటే, కార్తీక్ అక్కడికి వచ్చి ఏంటి దీపా? అత్తగారు జ్యూస్ అడిగారా అని అడుగుతాడు. దానికి దీప, లేదు బావా. నేను ఈరోజు అమ్మతో ఒక ముఖ్యమైన విషయానికి మాట్లాడాలి అనుకుంటున్నాను అని చెప్తుంది. అదేంటి అంత అర్జెంట్గా ఏం మాట్లాడాలి అని కార్తీక్ అడగ్గా, దీప తన మనసులోని బాధను బయటపెడుతుంది. నన్ను చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసింది కుబేర్ గారు. ఆయన్ని గుర్తు తెచ్చుకుంటేనే ఇప్పటికీ నా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. మరి అలాంటిది కన్నతండ్రిని ఇన్నేళ్లుగా దూరం చేసుకుని మా అమ్మ సుమిత్ర లోపల ఎంత బాధపడుతూ ఉంటుందో ఒక్కసారి ఆలోచించు బావా. ఎంత పెద్ద అగ్నిపర్వతాన్ని తన గుండెల్లో మోస్తూ రోజురోజుకు నలిగిపోతుందో ఒక్కసారి ఊహించుకో. అందుకే నేను ఎలాగైనా అమ్మ దగ్గరికి వెళ్ళి ఈ విషయానికి మాట్లాడాలి అనుకుంటున్నాను అని చెప్తుంది. దానికి కార్తీక్ కొంచెం కంగారుపడుతూ, వద్దు దీపా. నువ్వు ఇప్పుడు వెళ్ళి మాట్లాడితే లేనిపోని సమస్యలు వస్తాయి. నువ్వు అగ్నికి ఆజ్యం పోస్తున్నావేమో అనిపిస్తోంది అని వారిస్తాడు. కానీ దీప మాత్రం అస్సలు తగ్గదు. కన్నకూతురిగా తన తల్లి మనసులో ఏముందో తెలుసుకోవడంలో తప్పేముందని కార్తీక్ను ప్రశ్నిస్తుంది. ఆ తర్వాత దీప నేరుగా సుమిత్రతో మాట్లాడటానికి లోపలికి వెళ్తుంది. ఇదే సమయంలో బయట సూరజ్ తన బైక్ని శుభ్రం చేసుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చిన జ్యోత్స్న, సూరజ్ని చూసి కావాలనే వెటకారంగా నవ్వుతూ గొడవకు దిగుతుంది. చూడు సూరజ్, మా తాత నిన్ను అందరి ముందు చెంప పగలగొట్టాడు కదా. నీ ఎగో బాగా హర్ట్ అయింది కదా. నువ్వు ఈపాటికే ఇక్కడి నుంచి నీ మూటాముల్లె సర్దుకుని వెళ్ళిపోతావు అనుకున్నాను. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అని చాలా చులకనగా మాట్లాడుతుంది. జ్యోత్స్న మాటలకు సూరజ్కి విపరీతమైన కోపం వస్తుంది. అతడు బైక్ కడగడం ఆపి, జ్యోత్స్న వైపు సీరియస్గా చూస్తూ, ఆ శివనారాయణ మనవరాలు అనే ట్యాగ్ లైన్ తీసేస్తే అసలు నువ్వు ఎవరివి జ్యోత్స్న? నీకంటూ సొంతంగా ఏముంది? నీ ఐడెంటిటీ ఏంటి? ఆ పేరు పక్కన పెడితే జ్యోత్స్న అనే ఈ 2 అక్షరాలు ఎందుకు పనికిరావు? అసలు ఈ సమాజంలో నిన్ను ఎవ్వరూ గుర్తించరు కూడా అని ఆమె అహాన్ని దెబ్బతీస్తాడు. అంతేకాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ మనమిద్దరం కాబోయే భార్యాభర్తలం, ఇందులో ఎలాంటి డౌట్ లేదు అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇలా వీరిద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగిన తర్వాత, రాత్రి సమయంలో సూరజ్ తనకు పర్సనల్ పని ఉందని, 2 గంటలు లేట్గా వస్తానని ఆఫీస్లో పర్మిషన్ అడుగుతాడు. నీకంటూ ఎవరూ లేరు కదా, ఎక్కడికి వెళ్తున్నావు అని ఇంట్లో వాళ్లు ప్రశ్నిస్తే, మానసిక ప్రశాంతత కోసం థెరపీకి వెళ్తున్నానని చెబుతాడు. అయితే సూరజ్ ప్రవర్తన మీద మొదటి నుండి అనుమానంగా ఉన్న శివనారాయణ, ఎలాగైనా అతడి వెనుక ఉన్న అసలు రహస్యాన్ని కనిపెట్టాలని డిసైడ్ అవుతాడు. కార్తీక్ సహాయంతో కారు తీసుకుని
సూరజ్ వెళ్తున్న బైక్ వెనకాలే చాలా దూరం వరకు ఫాలో అవుతూ వెళ్తారు. అలా వెళ్లిన శివనారాయణకు ఒక పెద్ద డిఎం రెస్టారెంట్స్లో అడుగుపెట్టగానే ఊహించని షాక్ తగులుతుంది. అక్కడ సూరజ్ సాధారణ వంటవాడు కాదని, ఆ రెస్టారెంట్స్ సీఈఓ అయిన దక్షిణామూర్తి కోడలికి స్వయానా కన్న కొడుకని తెలుస్తుంది. అంతేకాదు, ఆ హోటల్లో పనిచేసే వెయిటర్ ద్వారా ఆ మొత్తం ఆస్తులకి ఏకైక వారసుడు సూరజ్ మాత్రమేననే నగ్నసత్యం బయటపడుతుంది. అంటే సూరజ్ మరెవరో కాదు, తన పరమ శత్రువైన దక్షిణామూర్తి కన్న మనవడే అని తెలిసి శివనారాయణ ఆగ్రహంతో ఊగిపోతాడు. తమను మోసం చేసి, తమ నమ్మకాన్ని వాడుకుని ఆఫీస్లో చేరాడని గట్టిగా నమ్ముతాడు. వెంటనే ఆఫీస్కి చేరుకున్న శివనారాయణ, తీవ్రమైన కోపంతో అందరి ముందు సూరజ్ని పిలిచి నిలదీస్తాడు. నువ్వు దక్షిణామూర్తి మనవడివి అయ్యుండి మా సంస్థలో ఎందుకు అడుగుపెట్టావు? మా వెనుక ఎలాంటి కుట్రలు పన్నుతున్నావు అని గద్దిస్తాడు. దానికి సూరజ్ కూడా ఏమాత్రం భయపడకుండా, చాలా ధైర్యంగా సమాధానం ఇస్తాడు. అర్హత లేని వారికి పట్టం కట్టకూడదనే ఉద్దేశంతోనే తాను ఇక్కడికి రావాల్సి వచ్చిందని చెబుతూ, దీపమ్మే ఈ ఇంటి అసలైన వారసురాలనే విషయాన్ని పరోక్షంగా హింట్ ఇస్తాడు. కాని, తీవ్రమైన ఆవేశంలో ఉన్న శివనారాయణ ఆ మాటల వెనుక ఉన్న అసలు నిజాన్ని గ్రహించలేక, సూరజ్ కాలర్ పట్టుకుని ఆఫీస్లో నుంచి అందరి ముందే బయటకు గెంటేస్తాడు. అంతటితో శివనారాయణ కోపం చల్లారదు. నేరుగా దక్షిణామూర్తి ఇంటికి వెళ్లి, గట్టిగా కేకలు వేస్తూ పెద్ద గొడవకు దిగుతాడు. ఎంత ధైర్యం ఉంటే నీ మనవడిని నా ఇంట్లోకి, నా ఆఫీస్లోకి పంపిస్తావు అంటూ ఆవేశాన్ని ఆపుకోలేక దక్షిణామూర్తి చెంప పగలగొడతాడు. అప్పుడు దక్షిణామూర్తి కూడా తీవ్రమైన ఆవేదనతో, కోపంతో ఇన్నాళ్లుగా దాచిన అసలు నిజాన్ని బయటపెడతాడు. ఇన్నాళ్లుగా నువ్వు మనవరాలు అనుకుని నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్న జ్యోత్స్న నీ రక్తమే కాదని, ఆమె పారిజాతం కొడుకైన దాసు కూతురని చెప్తాడు. మీ సుమిత్ర కన్న కూతురు, ఈ ఇంటికి అసలైన ఏకైక వారసురాలు దీప మాత్రమేనని, ఆ నిజం ఇంట్లో అందరికీ తెలిసినా నీ దగ్గర దాచారంటూ ఒకేసారి పెద్ద బాంబు పేలుస్తాడు. ఈ దెబ్బతో శివనారాయణ ఒక్కసారిగా నిర్ఘాంతపోతాడు. ఇన్నాళ్లు తాను నమ్మిన ప్రపంచం అంతా అబద్ధమని తెలిసి నిశ్చేష్టుడవుతాడు. కళ్లముందే ఇంత పెద్ద మోసం జరుగుతున్నా తెలుసుకోలేకపోయానని త్రౌమకు లోనవుతాడు. మరి ఈ నమ్మలేని నిజం తెలిసిన తర్వాత శివనారాయణ తన ఇంట్లో పారిజాతాన్ని, జ్యోత్స్నను ఎలా ఎదుర్కొంటాడు, దీపను తన మనవరాలిగా ఎలా స్వీకరిస్తాడు అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూడాల్సిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.